నమస్తే, వెల్కమ్ టు 4 టీవీ. దేశంలో అత్యయిక పరిస్థితి విధించి నేటికి 49 ఏళ్లు పూర్తి కానుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలం ఇది. ప్రజల కనీస హక్కులను కాలరాస్తూ 1975 జూన్ 25న అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇందిరాగాంధీ ఈ నిర్ణయం సంచలనాత్మకం కావడంతో పాటు రాజకీయంగా ఇప్పటికీ తీవ్ర విమర్శలకు తావిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోడీ సోమవారం కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ అసలు ఎమర్జెన్సీని ఎందుకు విధించారో, అన్ని విమర్శలు రావడానికి కారణమేంటి, ఈ వివరాలు మనం ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు అని 1975 జూన్ 25న ఇందిరాగాంధీ రేడియోలో ప్రకటించారు. ఆ ప్రకటనతో దేశమంతటా ఎమర్జెన్సీ అమల్లోకొచ్చింది. 1977 మార్చి 21 వరకు ఎమర్జెన్సీ కొనసాగింది. ఇందిరాగాంధీ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో అలహాబాద్ హైకోర్టు ఆమె పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడం ఒకటి. రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిరా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఆమె ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 1966 జనవరి 24న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీకి 1971 లోక్సభ ఎన్నికల వరకు దేశంపై, ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై గట్టి పట్టుంది. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేశారు. యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి రాజ్ నారాయణ్పై 111,810 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావ్ నినాదంతో 352 పార్లమెంటు స్థానాలను ఇందిరా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. మరోవైపు రాజ్యసభలోనూ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. తిరుగులేని మెజారిటీతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలను రాజ్ నారాయణ్ ప్రతిష్టాత్మకంగా మార్చారు. ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డారు. అయితే ఎన్నికల ఫలితాలు ఆయనకు వ్యతిరేకంగా వచ్చాయి. అయినా రాజ్ నారాయణ్ పట్టు వీడలేదు. ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని రాజ్ నారాయణ్ ఆరోపించారు. ఆయన కోర్టులో దీనిని సవాల్ చేయడం, అలహాబాద్ కోర్టు దానిని అడ్మిట్ చేయడం అనూహ్యంగా జరిగింది. ఈ కేసులో 1975 మార్చి 18న ఇందిరాగాంధీ హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. భారతదేశ చరిత్రలో ప్రధాని హాజరు కావాలని కోర్టు ఆదేశించడం అదే తొలిసారి. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఎదుట ఇందిరాగాంధీ హాజరయ్యారు. ఆ రోజు కోర్టులో దాదాపు 5 గంటల పాటు విచారణ జరిగింది. ఇందిరాగాంధీ వాంగ్మూలం తర్వాత న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇందిరా ఎన్నిక చెల్లదంటూ 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజ్ నారాయణ్ చేసిన మొత్తం 7 ఆరోపణల్లో 5 ఆరోపణలకు సంబంధించి జస్టిస్ సిన్హా ఇందిరాగాంధీకి ఊరట కల్పించారు. కానీ 2 ఆరోపణల్లో ఇందిరాగాంధీని కోర్టు దోషిగా నిర్ధారించింది. అయితే ఆమె రాజీనామా చేయకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జూన్ 25న జస్టిస్ కృష్ణ అయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తూ ఇందిరా ప్రధాని పదవిలో ఉండొచ్చని, కాకపోతే తుది తీర్పు వెలువడే వరకు ఎంపీగా కొనసాగకూడదని స్పష్టం చేశారు. పార్లమెంటులో మాట్లాడవచ్చు, కానీ ఓటు వేసే అధికారం ఆమెకు ఉండదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఇందిరాగాంధీపై నిప్పులు చెరిగాయి. జూన్ 25న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. జయప్రకాష్ నారాయణ్ సభ తర్వాత రేడియోలో ఇందిరాగాంధీ, సోదరీమణులారా, రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి ప్రకటించారు. భయాందోళన అవసరం లేదని ఎమర్జెన్సీని ప్రకటించారు.
అంతర్గత అలజడి పేరుతో ఎమర్జెన్సీ విధించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాల్లో ఈ అత్యవసర పరిస్థితి ఒకటి. ఇందిరా సిఫార్సుతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 అండర్ సెక్షన్ 1లోని అంతర్గత అత్యవసర పరిస్థితి నిబంధన వినియోగించుకుని నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25 అర్ధరాత్రి 11:45 ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు. అత్యయిక స్థితి విధించిన వెంటనే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం, ఎన్నికల వాయిదా, ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడం, పత్రికలపై నియంత్రించడం లాంటి చర్యలను చేపట్టారు. ఇది 1977 మార్చి 21 వరకు 21 నెలల పాటు కొనసాగింది. ఆదేశాల ద్వారా పరిపాలిస్తూ ఎన్నికలను నిలిపివేసి పౌర హక్కులు అడ్డుకునే అధికారాన్ని అత్యవసర పరిస్థితి ప్రధానమంత్రికి అందించింది. విపక్ష నేతలైన జేపీ, అద్వానీ, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేక మందిని ఎమర్జెన్సీ సమయంలో ఖైదు చేశారు. పత్రికా స్వేచ్ఛపై కోత సహా అనేక రకాలుగా ఆంక్షలకు కారణమైన ఎమర్జెన్సీని ముగిస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిరా ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు. దేశ దేదీప్యమాన ప్రజాస్వామ్యంలో మరుపురాని చీకటి అధ్యాయంగా ఎమర్జెన్సీని చెప్పుకోవచ్చు.